హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వివిక్తా కుకింగ్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి స్ట్రాబెర్రీ బాసంది. స్ట్రాబెర్రీస్తో ఎప్పుడైనా ఇలా స్పెషల్గా ట్రై చేశారా? ఒకవేళ ట్రై చేయకుంటే ఇలా ట్రై చేయండి. టేస్ట్ మటుకు చాలా అంటే చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ స్ట్రాబెర్రీ బాసందిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేసేయండి. ముందుగా స్ట్రాబెర్రీస్ని తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని తీసుకోవాలి. నేను ఇలా ఒక బౌల్ దాకా స్ట్రాబెర్రీస్ని తీసుకొని పక్కన ఉంచుకున్నాను. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి కట్ చేసి పెట్టుకున్న స్ట్రాబెర్రీస్ని యాడ్ చేసుకొని 2 టేబుల్ స్పూన్ల షుగర్ని యాడ్ చేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని షుగర్ మొత్తం కరిగి స్ట్రాబెర్రీస్ బాగా మెల్ట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. స్ట్రాబెర్రీస్ చాలా త్వరగానే మెల్ట్ అయిపోతాయండి. మీరు కంగారు పడకుండా అడుగంటకుండా చాలా మెల్లగా కలుపుకుంటూ స్ట్రాబెర్రీస్ని మెల్ట్ చేసుకోవాలి. స్ట్రాబెర్రీస్ మెల్ట్ అయ్యేలోపు ఒక చిన్న పొడుపు కథ అడుగుతాను, సమాధానం తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కాళ్ళు లేవు కానీ నడవగలదు, కళ్ళు లేవు కానీ చూడగలదు. ఏమిటది తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోమాకండి. చూడండి, స్ట్రాబెర్రీ ఈ విధంగా బాగా మెల్ట్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆపేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై మరో కడాయి పెట్టి 1/2 లీటర్ దాకా పాలను యాడ్ చేసుకొని పాలను బాగా మరిగించుకోవాలి. పాలు ఈ విధంగా మరగడం స్టార్ట్ అయిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని 1/2 కప్పు దాకా కండెన్స్డ్ మిల్క్ని యాడ్ చేసుకోవాలి. నేను ఈ కండెన్స్డ్ మిల్క్ని ఇంట్లోనే ప్రిపేర్ చేశాను అండి. మీకు లింక్ కావాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లింక్ మీకు పంపిస్తాను. ఇప్పుడు మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకొని పాలు కాస్త దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఈ విధంగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆపేసుకొని పూర్తిగా చల్లారనిచ్చుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత వేరొక బౌల్లోకి తీసుకొని 2 టేబుల్ స్పూన్ల దాకా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్ట్రాబెర్రీని యాడ్ చేసుకొని మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ స్ట్రాబెర్రీ సన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే అదిరిపోయే టేస్ట్తో ఉండే స్ట్రాబెర్రీ బాసంది రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.